ఆ శాఖల్లో ఉన్నతాధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా పరిగణించడం లేదా? అర్ధరాత్రి మహిళా ఉద్యోగులకు వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారా? సమస్యలు పరిష్కరించాలని కోరితే చార్జ్ మెమోలు ఇస్తున్నారా? ఇంతకు ఆ శాఖలో ఏం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉన్నతాధికారులు చెలరేగిపోతున్నారు. సొంత నిర్ణయాలు, నిబంధనలు పెట్టి శాఖల్లోని ఉద్యోగులను, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆగడాలపై ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పినా, హెచ్ఓడీలకు ఫిర్యాదు చేసినా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సునకానందం పొందుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఆయా శాఖల్లోని ఉన్నతాధికారులు చేసే నీచమైన పనులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ అధికారి వేధింపులు తాళలేకపోతున్నామని అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ వెటర్నరీ అధికారిగా ఉన్న డాక్టర్ బాబు బేరీ తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా వేధించడంతో పాటు బూతులు మాట్లాడుతున్నారని ఉద్యోగులు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కులం, వ్యక్తిగత విషయాలను అడుగుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, మహిళలను కించపరుస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ బాబు బేరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. అటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చీఫ్ ఇంజనీర్ కీచక చర్యలపై మహిళా ఉద్యోగులు ఆ శాఖ మంత్రి సీతక్కతో పాటు ముఖ్య కార్యదర్శి శ్రీధర్కి కూడా ఫిర్యాదు చేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి వెకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కొంతమంది ఆయన బారి నుంచి తప్పించుకోవడానికి దీర్ఘకాలిక సెలవులు పెట్టారని, సెలవు నుంచి తిరిగొచ్చిన మహిళా ఉద్యోగులకు జాయినింగ్ రిపోర్టులను ఆమోదించకుండా వేధిస్తున్నారని తెలిపారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తి ఆగడాలు అన్ని ఇన్ని కావని ఉద్యోగులు వాపోతున్నారు. గడిచిన 8 ఏళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఒకే దగ్గర ఒకే పదవిలో కొనసాగుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎస్కు ఫిర్యాదు చేశారు. 8 ఏళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డమే కాకుండా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారని ఆరోపణలున్నాయి. ట్రెజరీ డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తి చేసిన స్కామ్స్ పై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్నా ప్రభుత్వంలోని ఓ కీలక ఉన్నతాధికారి మూర్తిని కాపాడుతూ వస్తున్నారని ఉద్యోగులంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ భవనాల నిర్మాణం పేరుతో అక్రమాలు, కంప్యూటర్ల కొనుగోలు పేరుతో అవినీతి, ఉద్యోగుల డెప్యుటేషన్ పేరుతో లంచాలు తీసుకున్నారని ఉద్యోగులు సీఎస్కు ఫిర్యాదు చేశారు. ఆయన అవినీతి, అక్రమాలపై వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.